రిజర్వేషన్లు 50% దాటినా అమలు చేస్తామంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మేధావులతో చర్చించి త్వరలోనే బీసీ కులగణన చేపడతామంటున్నారు. లోకల్ బాడీ రిజర్వేషన్లు పథకాలకు నిధులు కేటాయించాలి అంటే బీసీ కులగణన అవసరం అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10 ఏళ్ల పాలనలో పట్టించుకోని నేతలు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారంటూ ఆయన విమర్శిస్తున్నారు. రాహుల్ గాంధీ ఆలోచనను బీజేపీ వ్యతిరేకిస్తోంది అన్నారు. త్వరలోనే బీసీ కులగణన చేపట్టి రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. దీనిపై చిత్తశుద్ధి లేని ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. వీటితో పాటు మరికొన్ని అంశాలపైన కూడా మంత్రి పొన్నం క్లారిటీ ఇచ్చారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కులగణనను ప్రతిపాదించి దాన్ని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. ఎన్నో సంక్షేమ పథకాలతో ముందుకెళ్తామంటున్నారు. ప్రస్తుతం మనతో పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. సార్, బీసీ కులగణన అనేది చాలా ఇంపార్టెంట్ అంశం. దీని మీద రాజకీయంగా కూడా జరుగుతున్న అంశం. సో ఎప్పుడు ప్రారంభమవుతుంది? సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంది కులగణన? ఒక అడుగు ముందటిగా క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ అయితే దాన్ని శాసనసభ లోపల చట్టబద్ధత తీసుకొచ్చి ఏ విధానంగా చేయాలనేటువంటిది కొంత మేధావులతో చర్చ చేస్తూ ఉన్నాం. ఎవరు అనుమానపడే అవసరం లేదు. పార్లమెంట్ ఎన్నికలకు ముందా తర్వాత అనేటువంటిది ఎంత తొందరగా దాన్ని వీలైతే అంత తొందరగా చేస్తారు. కానీ నేను బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డగా ఆ శాఖ మంత్రిగా ఉన్నా. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నోళ్ళు, ఎన్నడూ ఈ అంశం గురించి మాట్లాడని వాళ్ళు, జ్యోతిబా పూల గురించి మాట్లాడని వాళ్ళు, ముసలి కన్నీరు కాల్చి పట్టుకునే ఏదో వేరే వ్యాపారాలు లేక, ఆ లిక్కర్ వ్యాపారమా ఇతరత్ర వ్యాపారాల వేరే జాగాలో లేకపోతే ఒక అంశం పట్టుకొని నడపాలంటే నడవదు. ఇక్కడ బీసీ జనగణన వల్ల ప్రధానంగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరితే? సమాజంలో ఎక్కువ శాతం ఉన్నది బీసీలు కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీ రిజర్వేషన్లు కావాలంటే ఇబ్బంది, పథకాలను నిధులు కేటాయించాలంటే ఇబ్బంది. ఇంత జనం ఉన్నది, కులానికి ఇంత ఉన్నది, ఎంబీసీలకు ఇంత ఉన్నారు, ఇట్లున్నది చెప్పడానికి ఒక అవకాశం వస్తుంది. ప్రభుత్వం వేరే వర్గాలు కూడా ఆటోమేటిక్గా దానికి ఒక అవగాహన వచ్చేస్తాయి. కాబట్టి వాళ్ళకు న్యాయం చేయడానికి ఉపయోగపడే విధంగా ఈ లెక్కలు, ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన. ఇవాళ కూడా చెప్పినారు, దేశంలో తప్పకుండా అవసరమైతే 50% దాటినా కూడా నేను దానికి సంబంధించిన విధంగా అవమూలు చేస్తానని చెప్తా ఉన్నాడు. సో ఇట్స్ ఏ పాజిటివ్ ఇండికేషన్. మేము దేశంలో చేస్తామని చెప్తున్నాం, అధికారంలో ఉన్న రాష్ట్రంలో చేస్తూ ఉన్నాం. ఇది రేపు పొద్దున అఫిడవిట్ వ్యతిరేకించిన బీజేపీ పార్టీకి సంబంధించిన ఉన్న దాంట్లో బీసీలో ఆలోచన చేయాలి. వాళ్ళ పార్టీని కూడా సానుకూలంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? బీసీ జనగణన అనేది జనరల్గా ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న బీజేపీ వ్యతిరేకిస్తుంది. వ్యాపార వర్గాల పార్టీ కాబట్టి వ్యతిరేకిస్తుంది. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజల్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు టీఎస్ నుంచి టీజీగా మారితే ఆల్రెడీ ఉన్న టీఎస్ వాటికి అంటే చిన్న మంత్రిగా, శాఖ మంత్రిగా మీరు చెప్పే పాత బండ్లకు మార్చుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎట్లయితే ఏపీ ఉండగానే టీఎస్గా కొత్త రిజిస్ట్రేషన్ అనేవో కొత్త రిజిస్ట్రేషన్ ఉన్నాయి. ఇప్పుడు కూడా రేపటి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యేటి టీజీగా రిజిస్ట్రేషన్ అవుతాయి. ఇది ఓవరాల్గా ప్రజాపాలన అందించడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాము. ఫ్రస్ట్రేషన్లో పార్టీలు, ఆపోజిట్ పార్టీలు ఏం మాట్లాడినా దాని మీద ప్రత్యేకంగా మళ్ళీసారి స్పందిస్తామని పొన్నం ప్రభాకర్ అంటున్నారు. కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రవణ్, TV9 హైదరాబాద్.